హాయ్ అండి, నమస్తే. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమారా వ్లాగ్స్. మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్గా అయితే మొక్కజొన్న గారెలు చేయబోతున్నానండి. ఈ గారెల కోసం అయితే ముందుగా నేను నాటు మొక్కజొన్న కంకులను అయితే తీసుకున్నాను. ఈ గారెలను ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా నేను ముందు రోజు నైటే ఇలా మొక్కజొన్న కంకులను అయితే నీట్గా పీచులు లేకుండా అయితే ఇట్లా మొక్కజొన్న పీసుని తీసేసుకున్నాను. ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత అయితే మొక్కజొన్న గింజల్ని నీట్గా ఒలుసుకొని పక్కన పెట్టుకోవాలండి. పీచు తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా గింజలను అయితే ఒలుసుకోవాలండి. కానీ ఇవి పచ్చి మొక్కజొన్న కంకులు కాబట్టి తొందరగా అయితే గింజలు రావు. అందుకోసం అనేసి మేము ముందుగా అయితే మొక్కజొన్న కంకికి అయితే ఇలా చాకుతోనే ఒక సాలు తీసి దాని ద్వారా అయితే మేము మొక్కజొన్నలని కంకులని అయితే ఈజీగా ఒలుసుకున్నామండి. ఈ మొక్కజొన్నలతో చేసిన ఏదైనా హెల్త్కి అయితే చాలా మంచిదండి. మొక్కజొన్నలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి డైలీ తీసుకోవడం కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. మొక్కజొన్న గారెలు అయితే చాలా టేస్టీగా స్పైసీగా కూడా చాలా బాగుంటాయండి. మొక్కజొన్న గారెలు చేయడానికి అయితే ముందుగా నేనైతే ఇలా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్రని కూడా తీసుకున్నానండి. ఇవి తీసుకున్న తర్వాత అయితే ముందుగా వలసిపెట్టుకున్న మొక్కజొన్నని అయితే ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి అయితే నేను ఇలా పట్టుకున్నానండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తం పిండిని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే అదే మిక్సీ జార్లోకి అయితే నేను పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డను కూడా యాడ్ చేసి ఒకసారి అయితే మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టేటప్పుడు దీన్ని కూడా మెత్తగా కాకుండా 2-3 పల్స్ ఇచ్చేసి తీసేయాలి. అప్పుడు మంచిగా ఉంటుంది. సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత ఇది మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే పైన చల్లుతున్నానండి. మిక్సీలో వేసి పెడితే బాగా మెత్తగా అయిపోతాయని చెప్పి నేను సన్నగా కట్ చేసి పైన వేసుకుంటున్నాను. అలా వేసుకోవటం వల్ల అయితే గారెలు చాలా టేస్టీ అయితే ఉంటాయి. ఇప్పుడైతే పిండి మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. అన్నీ కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని అయితే స్టవ్ మీద అయితే ఇట్లా కళాయిని పెట్టుకోవాలండి. కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేస్తున్నాను చూడండి. ఆయిల్ వేడైన తర్వాత అయితే నేను ముందుగా గారెని అయితే ప్రిపేర్ చేసుకోవటం కోసం అయితే ఒక కవర్ తీసుకొని ఇలా గారెని అయితే ఒత్తుకుంటున్నానండి. గారెలన్నీ ఒకే సైజు ఉండేలాగా చూసుకోవాలి. గారెని క్లాత్ మీద కాకుండా కవర్ మీద వేసి ఒత్తినట్లయితే ఆయిల్లో వేసేటప్పుడు చేతిలో నుంచి తొందరగా జారుతుందండి. అంతేకాకుండా ఒత్తేటప్పుడు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. గారె చేసేటప్పుడు చేతికి ఏమైనా పిండి అంటుతున్నట్లయితే కొంచెం వాటర్లో అయితే చేయి తడుపుకొని ఇలా ఒత్తుకుంటే చాలా నీట్గా ఉంటుంది గారె కూడా. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే నేను గారెలను ఇట్లా ఆయిల్లో వేస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత గారెల్ని చక్కగా 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా కాల్చుకోవాలండి. గారెలు ఎన్ని రోజులున్నా కూడా నిల్వ ఉంటాయి. ఇలా మొక్కజొన్నలతోని బెల్లంతో చేసిన వాటిని మేమైతే బూరెలు అంటామండి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మొక్కజొన్న గారెలు అంటారు, బూరెలు అంటారు. గారెలను కూడా బూరెలని పిలుస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి అయితే ఉంటుంది. మొక్కజొన్న గారెల్ని ఉదయం బ్రేక్ఫాస్ట్ గాను, ఈవినింగ్ స్నాక్స్గా కూడా వాడుకోవచ్చండి. వర్షం కాలంలో అయితే ఈ మొక్కజొన్నలతో చేసిన ఏ ఐటమ్ అయినా చాలా బాగా టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే ఇలా మొక్కజొన్న గారెల్ని ప్రిపేర్ చేసుకున్నానండి. అలాగే ఈ విధంగా అయితే నేను మొక్కజొన్న గారెలను అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే చేశాను. అంతేకాదండి, ఇప్పుడైతే ఇది రెండో వాయి కూడా వేస్తున్నాను. ఈ విధంగా మొక్కజొన్నల గారెలను అయితే ప్రిపేర్ చేశాను. మీకు మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఆదరించండి. అంతేకాదండి, స్కిప్ చేయకుండా అయితే మా వీడియో మొత్తం చూడండి. ఇన్ని వీడియోలు మీకు చేరాలంటే ఒక లైక్ మాత్రం చేయండి, షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్. థ్యాంక్ యూ.